మరి ఎవరిని గెలిపిస్తారు ఏందనేది కొంత మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. ఏందన్న పరిస్థితి, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఇక్కడైతే మేము తిరిగిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఏ గల్లీకి పోయినా వాళ్ళు మాకు రోడ్లు వేయించినాడు, మాకు ఇల్లు కట్టించినాడు. తెలంగాణ వచ్చినాకనే ఈ కాలనీ కానీ ఈ బోరబండ కానీ అభివృద్ధి చెందింది అంటున్నారు, కానీ కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో పీజేఆర్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు అంటున్నారు, కానీ తర్వాత ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని బోరబండ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళు పెట్టింది ఒక్కటే, ఫ్రీ బస్సు పెట్టినారు, కానీ ఫ్రీ బస్సు పెట్టినా కానీ పురుషుల దగ్గర అంతకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారు అనేది ఇక్కడ ఉన్న మహిళా లోకం అంతా చెప్తున్నారు. వాళ్లకు పెళ్లిలకు తులం బంగారం ఇస్తున్నారు. మేము ఇంత బోరబండలో తిరిగి అడిగినా కానీ ఏ ఇంట్లో కూడా తులం బంగారం రాలే. ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పినాడు, అది కూడా ఏ ఒక్క ఇంటికి రాలే. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెంటనే ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కనుక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఇక్కడ చందాలు వసూలు చేసే కల్చర్ ఉన్నది, బెదిరింపులకు పాల్పడ్డాడు, భూ కబ్జాలు చేసిన అటువంటి కల్చర్ ఉన్నది. కాబట్టి మళ్ళీ అయోమయానికి గురి అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మాగంటి సునీత గారు ఎమ్మటి ఉంటామనే ఈ బోరబండ ప్రజలు చెప్తున్నారు. మేము తిరుగుతుంటే కూడా విశేష స్పందన వస్తారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కానీ మేము వేసేది మాత్రం మాగంటి సునీతమ్మ గారికి అని బోరబండ ప్రజలు చెప్తున్నారు. ఎందుకన్నా కాంగ్రెస్ మీద ఇంత విమర్శలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు జనాలకు నమ్మకం లేకుండా అయిపోయింది? అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులే కమిషన్ల కాడ కొట్లాడుకుంటున్నారు. మంత్రులు కమిషన్ల కాడ కొట్లాడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళే నిందలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మున్గోడ్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మీదనే విమర్శలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ప్రజలకు ఏ విధంగా పరిపాలిస్తారు? ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు చేయాలి. అన్నీ ముచ్చట్లనే కానీ మిలిగిపోయినా కానీ ఈ రోజు వరకు ఏం అమలు చేసినాడు? 42% బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పినారు. వాళ్ళే రిజర్వేషన్లు అనౌన్స్ చేసినారు. వాళ్ళే